కలిగి ఉన్న దురలవాట్ల వల్ల, పాపిష్టి అలవాట్ల వల్ల ఆరోగ్యం అంతా పాడైపోయి, మనిషి అంతా పక్కచిక్కిపోయి, ఆఖరికి కరమూపిరితో మరణ పడక మీద పడి ఉన్నప్పుడు వెళ్ళి చెప్దామా యేసయ్య గురించి? చేసిన పాపిష్టి పనుల వల్ల మనశ్శాంతి లేక, శాంతి సమాధానం లేక ఆత్మహత్య చేసుకోవడానికి ఆ వ్యక్తి తయారవుతున్నప్పుడు ఆ చివరి నిమిషంలో వెళ్ళి చెప్దామా యేసుక్రీస్తు గురించి? లేక బతుకున్నప్పుడే బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళ కోసం యేసుక్రీస్తు దాచిపెట్టాడనే విషయాన్ని తెలియచేయడం ఎంత అవసరమో ఒకసారి ఆలోచించాలి. సంగమా, రక్షింపబడిన నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. రక్షకుని లోకానికి పరిచయం చేయాలి. బాగుపడిన సహోదరి, సహోదరుడా, నేను బాగుపడ్డాను అని చెప్పి నువ్వు బాగుపడి ఉంటే ఆ ఓడ క్యాప్టెన్ అదే చేశాడు. దాక్షిణ్యంగా ఓడ మునిగిపోతున్నప్పుడు రక్షించవలసిన రక్షణ కోసం ప్రాకులాడాల్సిన వాడు